బైబిల్లోని సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం నుండి తీసుకోబడింది. ఈ శక్తివంతమైన వాక్యం మనిషి జీవితంలో వినయం ఎంత ముఖ్యమో, గర్వం ఎంత ప్రమాదకరమో వివరిస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఈ వాక్యం ప్రధానంగా 2 భాగాలను కలిగి ఉంటుంది. ఇవి రెండూ ఒకే నీతిని నొక్కి చెబుతాయి. అతిశయం అనేది పతనానికి దారి. 1. నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రైడ్ ప్రిసీడ్స్ డిస్ట్రక్షన్. గర్వం, ప్రైడ్, ఇది మనిషి తన సామర్థ్యాలు, విజయాలు లేదా హోదా గురించి అనవసరంగా గొప్పగా భావించుకునే లక్షణం. తన గురించి ఇతరులు చెప్పేది పట్టించుకోకుండా తాను ఎవరి సలహా అవసరం లేనివాడినని అనుకుంటాడు. నాశనానికి దారి, పాత్ టు డిస్ట్రక్షన్. ఈ గర్వం మనిషిని అజాగ్రత్తగా మారుస్తుంది, తప్పులు తెలుసుకునే అవకాశాన్ని దూరం చేస్తుంది. తన గొప్పతనంపై ఉన్న అతి విశ్వాసం కారణంగా అతను తెలివిలేని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ గర్వమే అతనికి నిజమైన శత్రువుగా మారి చివరికి అతని జీవితంలో, వ్యాపారంలో లేదా సంబంధాలలో పెద్ద నష్టానికి, నాశనానికి దారితీస్తుంది. నాశనానికి మనం నడిచే మార్గం గర్వంతో ప్రారంభమవుతుంది. 2. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అ హాటీ స్పిరిట్ బిఫోర్ అ ఫాల్. అహంకారమైన మనస్సు, హాటీ స్పిరిట్, ఇది కేవలం తనను తాను గొప్పగా అనుకోవడమే కాకుండా ఇతరులను తక్కువగా చూడటం, వారిని తిరస్కరించడం, వారికి గౌరవం ఇవ్వకపోవడం. ఇది గర్వం కంటే మరింత ప్రమాదకరమైన వైఖరి. పతనానికి కారణం, రీజన్ ఫర్ ద ఫాల్. అహంకారి అయిన వ్యక్తి ఎవరితోనూ సఖ్యతగా ఉండలేడు. తన చుట్టూ ఉన్న వారిని దూరం చేసుకుంటాడు. తాను తప్పు చేసినా, కష్టంలో ఉన్నా అతనికి సహాయం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి ఎవరూ ఉండరు. ఎందుకంటే అతని అహంకారం ఇప్పటికే వారిని బాధించి ఉంటుంది. మద్దతు లేకపోవడం, తన తప్పులను గుర్తించలేకపోవడం వలన అతను తప్పకుండా పతనమవుతాడు, అపజయాన్ని ఎదుర్కొంటాడు. ముగింపు నీతి, ద కన్క్లూజన్. ఈ సామెత మానవ స్వభావం గురించి ఒక సార్వత్రిక సత్యాన్ని బోధిస్తుంది. వినయం స్థిరత్వానికి చిహ్నం, కానీ అతిశయం పతనానికి తొలిమెట్టు. నిజమైన జ్ఞానం ఉన్నవాడు ఎల్లప్పుడూ వినయంగా ఉంటాడు, ఎందుకంటే గర్వం, అహంకారం అనేవి అంతర్గతంగా మనల్ని బలహీనపరుస్తాయని అతను గ్రహిస్తాడు. వినయంగా ఉంటే నేర్చుకోగలం, సహకారం అందుతుంది, విజయం సుస్థిరమవుతుంది.